హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను నెలకొక్కసారి ఏమేం వర్క్స్ చేస్తాను అనేది ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను టీవీ యూనిట్ దగ్గర ఉంటాయి కదా మనకి బొమ్మలు, అవన్నీ నెలకొకసారి క్లీన్ చేస్తామన్నమాట. ఎందుకంటే మాకి ఎక్కువగా దుమ్ము అయితే పట్టదు, లైట్గానే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి మంత్లీ వన్స్ ఒకసారి చేసుకోవడం వల్ల కొంచెం డస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కదా, లేదంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి ఈరోజైతే బొమ్మలు క్లీన్ చేయడం పెట్టుకున్నాం అన్నమాట. ఇవైతే అసలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటినీ మనము క్లీన్ చేయాలి కదా, సో అందుకే నేను ఒక్కొక్కటి నిదానంగా తీసి కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి కన్నయ్య, మీరు తులసమ్మ వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే అక్కడ కన్నయ్య విగ్రహం అనేది మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో వాష్ ఏరియా చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదా, అక్కడ మనకి గోడ అనేది మాసిపోయినట్టు ఉందన్నమాట. సో అక్కడ మనం వాటర్ అన్ని బండలు దూడ్చినవి, నెక్స్ట్ అంట్లు తోముకుంటూ ఉంటాం కదా, సో అందుకే ఆ గోడకి నెలకు ఒకసారి ఇట్లా వైట్ పెయింట్, అదే సున్నం అనేది వేస్తూ ఉంటాం అన్నమాట. లోపలంతా కలర్స్ ఉంటాయి, బట్ ఇది కాంపౌండ్ గోడ కదా మనకి, దీనికి వచ్చేసి సున్నము. సో సున్నము మనము ఫెస్టివల్స్కి లేదా ఇట్లా మంత్లీ వన్స్ అలా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి, నాకైతే ఇలా వర్క్స్ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఆడవారికి ఇంట్లో ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది, చేయకుంటే ఏమో అట్లనే బద్ధకంగా కూర్చుంటాము. చేస్తూ ఉంటే అవి నిదానంగా ఒకటి వెనుక ఒకటి అయిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే మనకి ఓపిక అనేది ఉండాలా. నెక్స్ట్ ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికి తప్పకుండా కావాల్సింది ఓపిక అన్నమాట. మనం ఓపికతో చేసుకుంటే ఏ పని అయినా తొందరగా అయిపోతుంది. లేదా మనం ఇంట్రెస్ట్ చూపించకుండా చేసుకుంటే ఆ పని కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ అలాగే చేసినా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అన్నమాట. సో అక్కడ సున్నం పెట్టి వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి పైన ఇంకొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, సో అవి కూడా కిందికి తీసి పెడుతున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బొమ్మలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని మట్టి బొమ్మలే ఉన్నాయన్నమాట మా ఇంట్లో ఎక్కువగా. చూడండి, కన్నయ్య అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి దూరం నుండి చూడ్డానికేమో అసలు ఏం డస్ట్ లేదు అన్నట్టు ఉంటుంది, బట్ లైట్గా ఉంది అన్నమాట. మీకు అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మట్టి బొమ్మల్ని వాష్ చేసేటప్పుడు సోప్ అనేది ఎక్కువగా, అసలు సోప్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అలాగే ఎక్కువగా రుద్దకూడదు కూడా. అలా రుద్దడం వల్ల మనకి పెయింటింగ్ అనేది పోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, సో అలాంటివి కానీ లేదా గాజువి కానీ దానికైతే సోప్ పెట్టి రుద్దొచ్చు, మనకైతే ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ నా ఎదురుగా ఉన్నాయి కదా, అవన్నీ మట్టి బొమ్మలే. మనం వాటర్లో ఎక్కువసేపు నానబెడితే కూడా అవి ఏమంటారు, కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోతే అలాగే ఎక్కువ రుద్దకూడదు కూడా, మనకి కలర్ అనేది పోతుంది. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి. పెట్టేటప్పుడు కూడా నేను ఎన్నోసార్లు 2-3 బొమ్మలను పగలగొట్టేసాను కూడా, ఎందుకంటే మనం ఫాస్ట్గా పెట్టకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చూడండి, మనం ఇట్లా వాటర్లో వేయగానే అవైతే నీళ్లు పీల్చేసుకుంటాయి అన్నమాట, ఎందుకంటే మట్టి బొమ్మలు కదా మనకి. సో అందుకే అప్పట్లో ఇక్కడికి ఒక తాత వచ్చేవాడంట బండి మీద తీసుకొని, అప్పుడు అత్తమ్మ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇప్పుడు కూడా నంద్యాలలో ఉన్నాయి, కానీ అసలు మట్టి బొమ్మలు కూడా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారనమాట. నేను ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను. సేమ్ ఇవే బొమ్మలు తాతనే అక్కడ కూడా బొమ్మలు పెట్టాడు, ఆ తాతనే. సో ఇప్పుడైతే ఆ తాతయ్య లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను అక్కడ బొమ్మలు క్లీన్ చేసి వచ్చే లోపల ఇక్కడ అత్తమ్మేమో పొయ్యికి మొత్తం సున్నం పెట్టేసి అలాగే బొట్లు పెట్టేసి అలంకరించిందనమాట. సో మంత్లీ వన్స్ మేమైతే ఆ పొయ్యి అనేది మనకి ఇంట్లో ఉంటుందన్నమాట. ఆ పొయ్యి మేమైతే ఎక్కువగా వాడము. అసలు నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్న ఆ పొయ్యిని ఒక్కసారి కూడా అత్త వెలిగించలేదు. బట్ మా ఫ్యామిలీలో మేము చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అత్తమ్మకి 3 ఆడపిల్లలు, అలాగే 2 కొడుకులు. సో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వర్షం పడి ఏదైనా మనకి ఇంట్లో పొయ్యి ఉంటే బెస్ట్ కదా అనేసి ఇంట్లో పొయ్యి అయితే తీయించలేదు, అలానే ఉంది. కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు వాడలేదు. మేము బయట ఇంకొకటి ఉందన్నమాట మనకి స్నానంకి నీళ్ళు వేడి పెట్టుకోవడానికి. సో ఆ పొయ్యి ఒక్కటి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొమ్మలన్నీ ఎండలో బాగా
ఎండబెట్టామన్నమాట. అన్నీ ఆరిపోయాయి. ఇంకా ఏ బొమ్మలను ఎక్కడ తీసుకున్నామో అవన్నీ ఆ ప్లేస్లో సెట్ చేస్తూ ఉన్నానన్నమాట. చూడండి, మనకైతే చాలా తొందరగా 1 మంత్లో ఒకసారి అయితే మనకి దుమ్ము అనేది డస్ట్ ఎక్కువ పట్టదు, తొందరగా క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ఎలా చేస్తూ ఉంటారు క్లీనింగ్ అనేది నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ మొత్తము క్లీన్ చేశాను. అలాగే న్యూస్ పేపర్స్ కూడా పరుస్తాను అనమాట. ఎందుకంటే మనకి డస్ట్ అనేది గూళ్ళల్లో ఉంటుంది కదా, న్యూస్ పేపర్స్ పరచడం వల్ల మనకి కింద చేరుకోకుండా జస్ట్ పేపర్స్ మాడుస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్లీన్ చేసి నేను క్లీన్ చేసే వీడియో కూడా తీశాను, బట్ ఆ క్లిప్ అనేది మనకి యాడ్ చేయలేదన్నమాట. అది వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు, సో నేను అది తీసేశాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే మనకి క్లీనింగ్ అనేది కంప్లీట్ అయింది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే, నేనైతే నెలకు ఒకసారి చేశాను, మరి వారానికి ఒకసారి అంటే అంత దుమ్ము అయితే ఏం పట్టదనమాట. నెక్స్ట్ వచ్చేసి టీవీ పక్కన ఇట్లా ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది కదా. అలాగే పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు మా ఇంట్లోకి, అందుకే కింద విగ్రహాలు లేదా ఏవైనా బొమ్మలు కానీ అస్సలు పెట్టము, అన్నీ పైనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.